అబిడ్స్ లోని ఇస్కాన్ ఆలయం భక్తి ఆధ్యాత్మికతను చిరునామాగా నిలుస్తోంది. రాధా మదన మోహన్ స్వామి సన్నిధిలో నిత్యం హరే కృష్ణ నామస్మరణతో మారుమోగే ఈ ఆలయం 5 దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఈ ఆలయ ప్రస్థానం ఎలా మొదలైంది? స్వర్ణోత్సవ విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అబిడ్స్ హైదరాబాద్ లో ఎప్పుడూ రద్దీగా కనిపించే ప్రాంతం. అదే ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచుతోంది ఇస్కాన్ ఆలయం. 1972లో శ్రీల ప్రభుపాదులు తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చారు. అనంతరం అబిడ్స్ సమీపంలో ఆలయ నిర్మాణానికి భూమి సమకూరింది. 1973లో ఆలయానికి శంకుస్థాపన జరిగింది. 1976 ఆగస్టు 18న శ్రీల ప్రభుపాదుల సమక్షంలో రాధా మదన మోహన్, గౌర నితాయ్, జగన్నాథ, సుభద్ర, బలదేవుల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇక ఆలయం స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 15 నుంచి 18 వరకు 4 రోజుల పాటు ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారీగా ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 లక్షలకు పైగా ప్రసాదం ప్లేట్లను పంపిణీ చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను పవన్. హరే కృష్ణ నామస్మరణతో 5 దశాబ్దాలకు వేదికగా నిలిచింది హైదరాబాద్లోని అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 15, 16, 17, 18 రోజుల్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. తెలుసుకుందాం ఇస్కాన్ టెంపుల్ చరిత్ర ఏంటిది, ఎందుకింత ఆధ్యాత్మిక రంగంలో ప్రత్యేకత గాంచిందన్న అంశాలపై మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్కాన్ టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అటు ప్రభుపాద గారు మొదలుపెట్టి 50 సంవత్సరాలు ఎందుకు ఇంత అత్యద్భుతంగా, ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగుతుందనే అంశాలు ఒకసారి మనం పరిశీలించుకుంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంట్రన్స్లోనే వచ్చిన భక్తుల్ని, ఎవరైతే ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తున్న భక్తుల్ని ఆకర్షించే విధంగా ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఆ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ విధానం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఆ కృష్ణుని ముఖ్యంగా చిన్నప్పటి నుంచి తను ఏ విధంగా పెరిగిండు, ఈ విధంగా తను ఆడుకుంటూనే అంశాలని పూర్తి స్థాయిలో ఆ విగ్రహాల ద్వారా తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఇంకా చూసుకోవచ్చు, గోపికలతో ఏ విధంగా కృష్ణుడు అక్కడ ఆటలాడుతున్న విధానం కావచ్చు, లేకపోతే ఆ పక్కన రాధతోని ఏ విధంగా ఆ ఉయ్యాలు అవుతున్న ఆ పరిస్థితి కావచ్చు. అంటే రకరకాల అంశాలు, అంటే చిన్నప్పటి నుంచి తను ఏ విధంగా పెరిగి పెద్దయ్యే అంశాలని ప్రతి ఒక్కరికి కళ్ళం కట్టే విధంగా కూడా ఈ ఆలయాన్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు తీర్చిదిద్దుతున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అబిడ్స్లోని ఇస్కాన్ టెంపుల్ లోపలికి వచ్చాం. లోపల చూస్తే హరే కృష్ణ నామస్మరణంతో భక్తులు శ్రీకృష్ణుని ఆరాధిస్తున్న ఆ విషయాలు, ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ భక్తితో, ఆ ప్రశాంతతతో ఆ శ్రీకృష్ణుని ఆ మాయలో పడిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. 1972లో ప్రభుపాద గారు హైదరాబాద్కు రావడం జరిగింది. 1973లో ఇస్కాన్ టెంపుల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే దాదాపు 50 వసంతాలు కూడా సక్సెస్ఫుల్గా ఇస్కాన్ టెంపుల్ నడుస్తుంది. దీనికి గల కారణాలేంటి, ఎందుకు భక్తులు ప్రతి ఏటా పెరగడం జరుగుతుంది, అసలు దీని విశేషం ఏంటి? ముఖ్యంగా వివిధ దేశాల నుంచి కూడా చాలామంది భక్తులు, సాధారణంగా దేశ విదేశాల్లో కొంత ఇతర మతస్థులు ఉంటారు. సో ఆ మతాన్ని కాదని శ్రీకృష్ణుడి సేవలో ఇక్కడికి రావడానికి గల కారణాలేంటి అనే అంశాలు కూడా భక్తుల్ని, అలాగే ఆలయానికి సంబంధించిన కమిటీని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
50 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ 15, 16, 17, 18 4 రోజులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన వారు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించిన సెలబ్రేషన్స్లో రాష్ట్రాల నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా అటు రావడం జరుగుతుంది. సో మనం ఇతర దేశాల గురించి మాట్లాడుకుంటే చాలా వరకు ఇతర మతస్థులు ఉంటారు. వాళ్ళ సంబంధించిన మతం నుంచి కూడా ఇటు శ్రీకృష్ణ వారిని కొలవడానికి ముఖ్యంగా ఆలయానికి రావడం జరుగుతుంది. సో మాట్లాడదాం, మనతో పాటు ఆలయ కమిటీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఏంటి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గల కారణం ఏంటి, ముఖ్యంగా సక్సెస్ఫుల్గా సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో గుళ్ళు చూసుకుంటే ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు, కానీ ఈ ఇస్కాన్ ఆలయంకి వివిధ దేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. అసలు ప్రత్యేకత ఏంటి, ఏ విధంగా ఇక్కడ పూజలు జరుగుతాయి అనే అంశాలు ఆలయానికి సంబంధించిన వారు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, హరే కృష్ణ. హరే కృష్ణ. ఏంటి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, శ్రీలీల శ్రీపాద గారు మొదలుపెట్టి తర్వాత నుంచి ఎట్లా నడుస్తుంది సక్సెస్ఫుల్గా? సో శ్రీల ప్రభుపాద వారు మొట్టమొదటి టెంపుల్ సౌత్ ఇండియాలో ఇది ఫస్ట్ ప్రథమం. యాక్చువల్గా ఇండియాలో వచ్చేసి 4, వరల్డ్ వైడ్గా చూస్తే 108 ఆలయాలు, అందులో 4 మాత్రమే ఇండియాలో ఉన్నాయి. ఒకటేమో మీరు మాయాపూర్, మా ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్, అంటే కోల్కతా నుంచి 3.5 hours జర్నీ ఉంటుంది. అక్కడ చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్. ఇంకోటేమో కృష్ణుని బర్త్ ప్లేస్కు కొద్ది దూరంలోనే కృష్ణుడు ఎక్కడైతే పెరిగాడో బృందావనం అందరికి తెలిసింది కదా, అక్కడ ఒకటి. తర్వాత మాకు ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ కాకుండా నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఒకటి ఉంది, అది వచ్చేసి జూహు, బాంబే. సో అక్కడ స్థాపించారు. సో దానికన్నా ముందు ఇక్కడ ఒకటి 1972లో ల్యాండ్ వచ్చింది. మనకు రీసెంట్లీ కూడా చూసారు ఎన్నో ఇంటర్వ్యూలో, పుల్లారెడ్డి గారు ఇన్స్పైర్ అయ్యారన్నమాట. వాళ్ళు 67 నుంచి యూఎస్కి వెళ్ళినప్పుడు, బయట దేశంకి వెళ్ళినప్పుడు వాళ్ళు లండన్లో ఇన్స్పైర్ అయ్యారనమాట ఈ హరినామం చూసి. అదేంటి ఫారినర్స్ మన ఇండియన్లో ఇంతగానం జరగదు కదా, మనం కట్టుబొట్టు అన్నీ కూడా ఇండియన్ లాగానే ఉంది, కానీ మనుషులు మాత్రం ఫారినర్స్ ఉన్నారు. ఎవరు దీని బ్యాక్గ్రౌండ్ అని చూస్తే శిల ప్రభుపాద వారు. అది వాళ్ళ ఏజ్ కూడా ఆ టైంలో మనకి 72-73 years శిల ప్రభుపాద వారిది. అలాంటి ఒక వ్యక్తి కూడా సాధువు వచ్చి ప్రపంచాన్ని మారుస్తున్నాడే అని అతను ఇన్స్పైర్ అయ్యారు. కాకపోతే అక్కడ శిల ప్రభుపాద వారితోటి ముఖాముఖి పరిచయం లేదు. సో వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు అదే హరినామ సంకీర్తన కూడా ఇక్కడ వచ్చింది కదా అని అతన్ని తెలుసుకొని పరిచయం చేసుకొని అతనంతకతను 72లో ఎప్పుడైతే 14 days అంటే 14 రోజులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో క్లాసెస్ ఉండే శిల ప్రభుపాద వారి భగవద్గీత అధ్యాయం 2 మీద ఉన్నాయన్నమాట. సో అలా మాటకు తెలిసి ఎంతోమంది భక్తులు ఇప్పుడు ఈరోజు వాట్సాప్లు, ఫేస్బుక్ లేవు కదా 72లో. సో అది పుల్లారెడ్డి గారికి తెలిసి వాళ్ళు కూడా వెళ్ళి పరిచయం చేసుకున్నారు. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయిపోయి మాకు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ పక్కనే మాకు ఒక ల్యాండ్ ఉందండి అని పరిచయం చేసుకొని ఈ ల్యాండ్ మనకు చూపించారు. 950 గజాలు, 90. అంటే మనం లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్కిటెక్చర్ విధానం కావచ్చు, లేకపోతే శ్రీకృష్ణుడు పెరిగిన విధానాన్ని కూడా భక్తులకు కనులకు కనిపించే విధంగా చాలా మంది చరిత్ర చదువుతారు, లేకపోతే ఇప్పుడు వచ్చిన కాలంలో వీడియోస్ చూస్తుంటారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెరిగాడు అనే అంశాన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి? శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో ఈ వివరణ ఉంది. 90 క్లాసులు ఉంటాయి, 90 చాప్టర్స్ ఉంటాయి. అందులో కృష్ణుడు పుట్టిన కారణాలు, ఎందుకు పుట్టాడు, భూదేవి వచ్చి ఆమె మొరబెట్టుకుంటుంది బ్రహ్మ దగ్గర. అలా ఆ లీలలన్నీ కూడా ఈ పొద్దురేపు జనానికి మనం కాన్షియస్నెస్ పెంచాలి. ఇప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అందరు టెంపుల్ లాగా రావడం పోవడం, గంట కొట్టి ఏదో తీర్థం తీసుకోవడం కాదనమాట. వాళ్ళ భావనను, చేతనను పెంచాలి. లోపలికి వస్తున్నప్పుడే కృష్ణుని నేను ఏదో ఆధ్యాత్మిక లోకంలోకి వస్తున్నా అని అక్కడికి చదువుకుంటూ వస్తారు. ఒక్కొక్క లీలను వాళ్ళు చదువుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ చర్చ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తారు, సినిమా హీరో ఏదో చర్చిస్తారు, కానీ ఇక్కడికి వచ్చిందే నేను టీవీలో వచ్చింది ఏదో విధంగా వాళ్ళ చర్చ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే దేవుని దగ్గరికి వచ్చే వరకు కూడా వాళ్ళ చేతనం అనేది ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అవునా కదా? ఈ ఇంటర్నేషనల్ సొసైటీ అంటేనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఇందులో ముఖ్యమైనది చేతనం సంఘం ఎవరిపైన? కృష్ణుని పైన. ఆ కృష్ణ కాన్షియస్ మూమెంట్ని డయారమాస్ అన్ని కూడా డిజైన్ చేశారు. అదంతా శ్రీమద్ భాగవతంలో ఉంది. ఫస్ట్ ఏమో గురుగారిది ఉంది, ఈ ఫౌండర్ ఆచార్య. దాని తర్వాత అన్ని కూడా భాగవతంలో ఉన్న లీలలు ఉన్నాయన్నమాట, కృష్ణుని యొక్క లీలలు. సో అక్కడ నుంచి మనం ఎంట్రీ అయిన తర్వాత మనకు సాధారణంగా ఏ గుళ్ళో అయినా సరే ఒకే ద్వారం ఉంటుంది, కానీ మనకి ఇక్కడ 3 ద్వారాలు కనిపిస్తున్నాయి. అసలు ఎవరెవరు ఏంటి అనే అంశాలు ఒకసారి చెప్పగలుగుతారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, మాయాపూర్లో మా ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఉందని. అక్కడ చైతన్య మహాప్రభు జన్మించారు, ఆవిర్భావం చెందిరు. సో చైతన్య మహాప్రభు ఎవరో కాదు, స్వయాన కృష్ణుడే. కానీ భగవద్గీతలో చూస్తే అంతిమంగా ఏం చెప్పాడు?
సర్వధర్మ పరిత్యజ మామేకం శరణం రజ, అన్ని ధర్మాలు వదిలిపెట్టి నన్ను శరణగతి పొందు అన్నాడు. కానీ అందరికీ ఎలా శరణగతి పొందాలో తెలియదు, అది థియరీ లాగా. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు ప్రాక్టికల్, ఇప్పుడు మనకు సిలబస్కి వెళ్తాం, కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్నిట్లో కూడా థియరీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. సో స్వయాన దేవుడే భక్తుని రూపంలో వచ్చి ఎలా సరెండర్ కావాలి అనేది, ఏ భక్తియుక్తం సేవలు ఎలా చేయాలి, ఈజీ ప్రాసెస్. కలియుగానికి ప్రతి ఒక్క యుగానికి ఒక ధర్మం ఉంటుందండి. సో కలియుగానికి హరినామ సంకీర్తనే ఇదనమాట యుగ ధర్మం. సో అది ఎలా చేయాలి అని చూపించనీకినే అతను స్వయాన బలరాముడు అంటే నిత్యానంద, తర్వాత చైతన్య మహాప్రభు ఇద్దరు. ఇప్పుడు మనం సరెండర్ అన్నప్పుడు ఇట్లా అంటాం కదా, సో మన ఆత్మ సమర్పణ చేసుకుని దేవుడికి సేవ చేసుకోమని చెప్పిండు. సో అది ఫస్ట్ ఆల్టర్. సో రాధాకృష్ణ, స్వయం రాధాకృష్ణ అక్కడ మధ్యలో ఉన్నారు. వారి పేరు రాధా మదన మోహన. అంటే శీల ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు ఆ విగ్రహాలు చూసి ఓ ఎంత అందంగా ఉన్నారు అని మదన మోహన అంటే కుప్పిడి అంటే తెలుసా మీకు? తెలుగులో మనము మదనుడికే మోహితం చేస్తున్నాడు. మదనుడు అందరిని మోహిత చేస్తాడు, కానీ ఇతని కృష్ణుని చూసి మదనుడు మోహిత అవుతున్నాడు. కానీ ఆ కృష్ణ అందరికి ఆకర్షణ ఉంటుంది, కానీ రాధారాణికి అలాంటి కృష్ణుడే ఆకర్షితునవుతున్నాడు, మదన మోహన్. సో రాధాకృష్ణ అది. తర్వాత మీకు లాస్ట్లో ఆల్టర్ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర, మీకు అందరికి తెలిసిందే పూరి. సో వారు కూడా ఇక్కడ స్వయంగా ఇక్కడ ఉన్నారు అనమాట. ఇందాక కనుక్కున్నప్పుడు లాస్ట్లో జగన్నాథుడి ఆ విగ్రహం కింద ఇంకో చిన్న జగన్నాథుడు ఉన్నాడు, ఆ చెక్కకు సంబంధించిన దాని విశిష్ట ఏంటి అసలు? చిన్న జగన్నాథుడు ఏంటంటే మనకు పూరిలో 13 సంవత్సరాలకు 14 సంవత్సరాలకు నవ కలేబర అనే ఒక ఇది ఉంటుంది, అంటే కొత్త శరీరం దేవుడికి ఇస్తారనమాట. అప్పుడు మనకు దారు అంటాం మనం, శాస్త్రబద్ధంగా దారు అంటే వుడ్ యాక్చువల్గా. అది దానికి ఎన్నో ప్రమాణాలు ఉంటాయి ఆ శాస్త్రాన్ని అది తీసుకొని చేయాలంటే. సో ఆ జగన్నాథుని బలదేవం సుభద్రం చేసిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలింది, దాన్ని అప్పుడున్న అర్చకులు ఎవరో పరిచయంతో వాళ్ళకు సంప్రదిస్తే వాళ్ళు మనకు ఆ సేమ్ దేవుడికి అప్పుడు 72లో 76లో ఏదైతే అది మిగిలిందో దాన్ని చెక్కి ఇక్కడికి పంపించారనమాట. సో అదే స్వయంగా జగన్నాథ్ పూరి నుంచి వచ్చిన చిన్న జగన్నాథ. సార్ మేము ఇంకోటి కూడా విన్నాం, ఇక్కడ పూజలో చేయడానికి చాలా మంది బ్రహ్మచారులు ఎక్కువ ఆసక్తిగా చూపిస్తారు అనే అంశాన్ని కూడా మేము బయట విన్నాం. అసలు దాని ప్రత్యేకత ఏంటి, ఎందుకు బ్రహ్మచారులు ఇక్కడికి పూజ చేయాల్సిన అవసరం ఏముందంటే ఏం చెప్తాను? బ్రహ్మచారిలే పూజ అది మీరు తప్పుగా తెలుసుకున్నారు. ఎవరైనా చేయొచ్చు. ఎంతోమంది ఇప్పుడు చూస్తే గృహస్థులు పూజ చేస్తూ ఉన్నారు, కానీ బ్రహ్మచార్యం తీసుకుంటున్నారు. కలియుగంలో నిషిద్ధం. కాకపోతే శీల ప్రభుపాదుల వారు ఎన్నో రకాల ఈజీ ప్రాసెస్ ఇచ్చారనమాట. సో ఎక్కువ ఇప్పుడు మా టెంపుల్లో 50 పైన ఉన్నారు బ్రహ్మచారులు. ఇక్కడ మాకు ఎన్నో రకాల సేవలు ఉంటాయి. అందరూ కూడా క్వాలిఫైడ్, అందరూ కూడా మంచి విద్యా ప్రవీణులు ఉన్నారు. ఇక్కడ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా ఆ ఫీల్డ్లో ప్రవీణత ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళే మంచి టెంపుల్ నడిపిస్తారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక సీఎం బ్రహ్మచారి ఉన్నాడు, దేశానికి కూడా ఒక బ్రహ్మచారి ఉన్నాడు. ఎలా నడిపిస్తున్నారు? అలానే టెంపుల్ కూడా నిస్వార్థంగా చేయాలి అంటే బ్రహ్మచారులు ఉండాలన్నమాట. బ్రహ్మచర్యం తీసుకుంటే బాగుంటుందా టెంపుల్ ఇట్లాంటివి నడిపేయడానికి? అలాంటి మెసేజా తీసుకుంటే బాగుంటుందా? ఎస్, మేము ప్రచారం చేసేది కూడా అదే. కానీ ఎంతమంది కోరుకుంటారు, ఎంతమంది రాగలుగుతారు? అవునా కదా, 100% అది బ్రహ్మచారి. ఇప్పుడు మనకు ఏది ముఖ్యం, ఏ అంగం ముఖ్యం? బ్రెయిన్ ముఖ్యమా, హార్ట్ ముఖ్యమా అంటే అందరూ ముఖ్యమే, కానీ బ్రెయిన్ మొత్తం బాడీకి నడిపిస్తుంది కదా. వేరే బ్రెయిన్ ఉండేది సైజ్ ఎంత? 100 grams 150 grams, కరెక్టా? కానీ మొత్తం బాడీని నడిపిస్తుంది. బ్రహ్మచారి బ్రాహ్మణులు అందరినీ వ్యవస్థను నడిపిస్తారనమాట. గైడెన్స్ ఇస్తారు ఎవరు ఎట్లా చేయాలి అని. మనం ఇంతకుముందు పూర్వం చూస్తుంటే కూడా రాజులకు ఎవరు సలహాదారులుగా ఉండేది? ఎవరు ఉండేది? బ్రాహ్మణులు ఉండేది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు, శాస్త్రపరంగా వాళ్ళు చదివి అధ్యయనం చేసి ఏది జనానికి మంచిది అని చెప్తారు కాబట్టి. సో అలా బ్రహ్మచారులు కూడా బ్రాహ్మణులు అవుతారు. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు గైడెన్స్ చేస్తూ ఉంటారు అనమాట అందరినీ, స్టూడెంట్స్ని. ఎట్లుంది సార్ మీ దినచర్య ఇక్కడ, ఎట్లా మొదలవుతుంది? మీరు ఇక్కడనే ఫుల్ టైం సేవలు అందిస్తారు కదా. ఉదయాన్నే మాకు మొత్తం 6 ఆరతులు ఉంటాయి. ఉదయం మంగళారతి ఉంటుంది. సమయం వచ్చేసి ఉదయం అందరం 3:30 4 కల్లా వేస్తారు. 4:30 మంగళారతి స్టార్ట్ అవుతుంది.
4:30 to 5:30 మాకు మంగళారతి, నరసింహారతి, తులసి హారతి ఉంటుంది. ఆ 3 హారతులు అటెండ్ అయిన తర్వాత స్వామివారికి అప్పుడు శృంగార వేషం వేస్తారు. శృంగార వేషం వేసినప్పుడు తలుపులు మూసేస్తారు. అప్పుడు మేము 5:30కి 5:30కి అందరం జపమాల ఉంటుంది. దాంట్లో జపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే అనే ఒక మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటాం అన్నమాట. అది మన మనసుని శుద్ధిపరుస్తుంది. ఎలాగైతే సోప్ బాడీని క్లీన్ చేస్తుందో మనసు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎన్నో స్ట్రెస్ ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఈ మహామంత్రం అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మంత్ర జపం చేస్తాం, అదే మెడిటేషన్ అంటాం. సో ఏ టైం వరకు జరుగుతూ ఉంటుంది చెప్తాం. 5:30 to 7:30 ఉంటుంది, 2 hours. ఇప్పుడు 7:30 మీరు రాగానే మళ్ళీ ఆల్టర్ ఓపెన్ అయింది. అప్పుడు భగవంతుడికి డోర్స్ ఓపెన్ అయిపోయింది. అంటే డ్రెస్ మారుస్తారు అన్నమాట, కొత్త డ్రెస్. దాన్నే శృంగార దర్శనం అంటాం. శృంగారం అంటే బ్యూటిఫికేషన్ ఇంగ్లీష్లో. సో స్వామివారిని మంచి పూలతోటి మంచి డ్రెస్ తోటి అలంకరిస్తాం. ఆయన ఎంత బాగా అలంకరిస్తామో మన దేహాన్ని అలంకరించుకోవడం మనం మర్చిపోతాం. అదనమాట ప్రిన్సిపల్. లేదనుకోండి వాడే డ్రెస్ వేసుకున్నాడు, వీడే బ్రాండ్ వేసుకున్నాడు, వీడేం బ్రాండ్ వేసుకున్నాడు. సో మెయిన్ బ్రాండ్ భగవంతుడు అనమాట. ఆయన బాగా డ్రెస్ వేస్తే మనం డ్రెస్ వేసుకొని కోరిక మనకు తగ్గిపోతుంది. సో అది ప్రిన్సిపల్. సో గురు పూజ నడుస్తుంది ఇప్పుడు. గురు పూజ అంటే మనకి శిల ప్రభుపాదుల వారు మనకి ఈ ప్రాసెస్ అంతా ఇచ్చారు. సో ఆయన గుర్తు చేసుకోవడానికి గురు పూజ ఆరతి మొత్తం నడుస్తుంది 8 వరకు. 8 o'clock శ్రీమద్ భాగవతం ఉంటుంది, క్లాస్ డైలీ ఉంటుంది. సో డైలీ 1 hour ఉంటుంది. సార్ క్లాస్లో ఏం జరుగుతాయి దీని గురించి చెప్తారు? క్లాస్లో భాగవతంలో ఒక శ్లోక తీసుకుంటారు. ఆ శ్లోకంలోని తాత్పర్యం, దాని భావం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నిజ జీవితంలో భాగవతాన్ని భగవద్గీతని రెలవెంట్గా పర్టికులర్గా అన్ని సెక్షన్స్, చైల్డ్హుడ్, యూత్హుడ్, ఓల్డ్ ఏజ్, ప్రతి ఒక్కరికి భాగవతం అనేటువంటిది సర్వరోగ మానసిక నివారణి అని ఎలా అందరికీ నచ్చ చెప్తుందో అది క్లియర్గా చెప్తాం అన్నమాట. ఎలాగైతే రోజు దేహం ఎలా పుష్టి చెందుతుంది 3 పూట్ల ఆహారం తీసుకోవడం వల్ల, మరి ఆత్మ కూడా సంతృప్తి ఎలా చెందుతుంది. సో ఎంతసేపు ఉంటుంది సార్ ఇది? ఇప్పుడు 7:30కు ఇందాక మేము చూసినట్టు ఉదయం 7:30కు గుడి తలుపు లోపడడం జరిగింది. సో ఈ పూజ ఎంతసేపు ఉంటుంది? ఆ తర్వాత క్లాసులు ఎంత సమయం పడుతుంది? 7:30 to 8 గురు పూజ, 8 to 9 భాగవతం క్లాస్. ఆ తర్వాత 9కి ఇంకా ఎవరైతే గుడికి వస్తారో ఫుల్ టైమే రారు, అందరూ వస్తారు. గృహస్థులు వస్తారు, గృహస్థులు అంటే పెళ్లి చేసుకున్నవారు వాళ్ళు వస్తారు, బ్రహ్మచారులు వస్తారు, సన్యాసులు వస్తారు, అందరూ వస్తారు. సో 9ంటికి మా ప్రోగ్రాం అయిపోతుంది. 9 తర్వాత మా కరెస్పాండింగ్ సేవలు. ఇప్పుడు ఇందాక చెప్పిన వేణుగోపాలరావు గారు ఆయన పుస్తకాలు ప్రింటింగ్ చేయడం, ఇక్కడ తీసుకురావడం, భగవద్గీత ప్రచారం చేయడం, దాంట్లో బిజీగా ఉంటారు. నేను వచ్చేసి కిచెన్ రిలేటెడ్ దాంట్లో బిజీగా ఉంటాను. ఎవరి వాళ్ళ వర్క్స్ మాత్రం ఇక్కడ ఫిక్స్డ్. సో ఎవరు ఏం చేయాలా, ఎవరు ఇట్లా కేరే ఉంటుంది, కీ రెజల్యూషన్ ఏరియా ప్రతి వాళ్ళకి అసైన్ చేయబడి ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు బిజీ అయిపోతారు. సో 9 o'clock ప్రసాదం తీసుకుంటారు అందరూ. గుడికి ఎవరు వచ్చినా వాళ్ళు అందరికీ ప్రసాదం ఇస్తాం, అది గోపాల్ వారు చెప్పారు. సో గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకోరు. 9 to 12 స్వామివారి దర్శనం ఉంటుంది అందరికీ, జనరల్ దర్శనం. 12 o'clock భోగారతి ఉంటుంది, అంటే స్వామివారికి మనం నైవేద్యం పెడతాం. అది ఎక్కువ నైవేద్యం ఉంటుంది అన్నమాట. అందులో మినిమం రోజు 16 to 18 వెరైటీస్ పెడతాం. ఓకే. సో అది 12 to 12:30 ఉంటుంది. నిత్య అన్నదానం అట్లాంటివి జరుగుతాయి ఇక్కడ. అన్నదాన సేవ ఉంది మాకు. సో ఇక్కడ గోశాల ఉంది, గోశాల పక్కనే నిత్యాన్నదాన సేవ ఉంది. సో అక్కడ కూడా ప్రతిరోజు దగ్గరగా 1000 నుంచి 1500 మంది తీసుకుంటారు ప్రసాదం. సాటర్డే సండే అయితే మాకు వచ్చే కౌంట్ ప్రకారం చూసుకుంటే 8,000 to 10,000 ఉంటుంది ప్రసాదం తీసుకునేవారు. సో మంత్లీ అరౌండ్ 30 lakhs ప్లేట్స్ వెళ్తాయి అనమాట. సరే, అంటే 1973 స్టార్ట్ చేసిళ్ళు. ఆ రోజు నుంచి 50 వసంతాలు పూర్తి చేసుకొని ప్రతి ఏటా పెరగడమే జరుగుతుంది కదా భక్తుల రద్దీ. సో సాధారణంగా ఎక్కువ సంవత్సరాలు పోతే, ముఖ్యంగా అబిడ్స్ లాంటి ఏరియాలో, బిజీ ఉన్న ఏరియాలో కూడా ప్రశాంతత కోసం వెతుక్కున్న వాళ్ళకు ఇది ఒక గుడి, మంచి ప్లేస్ అనుకోవచ్చా ఈ ఆలయం? ఖచ్చితంగా. కేవలం శాంతి కోసమే కాదు, ఆనందం కోసం కూడా. ఎందుకు? ఆత్మ అనేటువంటి ఆనంద స్వరూపం. ఎలాగైతే చేప నీళ్ళలోంచి బయటపడితే దానికి నువ్వు మంచి భోజనం పెడతావు, లేకపోతే పడుకోవడానికి మంచి బెడ్ ఇస్తావు, లేకపోతే అన్ని ఫెసిలిటీస్, ఏ ఫెసిలిటీస్ కావాలని అది ఇస్తావు. మరి చేప సంతోషంగా ఉంటుందా? ఉండదు. దానికి ఏమి కొన్ని నీళ్ళలో వదిలేసామంటే సంతోషంగా ఉంటుంది. అలాగే మనం కూడా ఈ దేహంలో చిక్కుకుపోయాం అనమాట. ఆత్మ దేనికోసం వెతుకుతుందో తెలియదు కాబట్టి భౌతిక విషయాలు వెతుక్కుంటూ అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మరి ఆత్మ ఆనందం ఎక్కడే దొరుకుతుంది? మనం ఒక మూవీకి వెళ్ళామనుకోండి, యూత్లో ఉన్న వాళ్ళు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కిడ్స్ జోన్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనకు చేయడానికి ఏముండదు, కిడ్స్ హ్యాపీగా ఉంటారు.
కానీ ఇక్కడ మాత్రం ఆల్ జోన్స్, కిడ్స్ కానీ పిల్లలు కానీ వయసుతో సంబంధం లేదు, ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ బాధలు మరిచి శ్రీకృష్ణ వారి సేవలో తరించవచ్చు అంటారు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు అందరికీ, ఆయన అంశే కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన కలిసినప్పుడు ఆనందంగా ఫీల్ అవుతారు. ఒకళ్ళనే కాదు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిఖ్స్, బుద్ధులు అందరూ అన్ని కేటగిరీ పీపుల్ మా టెంపుల్కి వస్తారు. బ్యారియర్ ఏం లేదు, పలానా హిందువులే రావాలా పలానా క్రిస్టియన్సే రావాలని బ్యారియర్ ఏం లేదు. ఎవరన్నా భగవంతుడు శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పింది ఏంటంటే మమై వంశ జీవలోకే జీవభూత సనాతన, మీరంతా నా అంశలు అని చెప్పాడు. దాంట్లో హిందూ అంశ, ముస్లిం అంశ అని చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మధ్యలో మనం క్రియేట్ చేసుకున్నాయి కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాం. ఆయన ఏ ఇబ్బంది ఆయన క్రియేట్ చేయలేదు. ఎందుకంటే భగవద్గీత మొత్తం మీరు పైనుంచి కిందకి 700 శ్లోకాలు 700 సార్లు చదివినా కానీ మీకు ఒక్క దాంట్లో కూడా నేను హిందువులకని మాత్రం చెప్పలేదు, నేను స్త్రీలకని మాత్రం చెప్పలేదు, నేను పిల్లలకని మాత్రం చెప్పలేదు, నేను అందరికీ అని చెప్పాడు. కాబట్టి అందరూ వస్తారు మా టెంపుల్కి. సార్, మీరెన్ని సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో ఉన్నారు? ఎన్ని రోజుల నుంచి ఇస్కాన్ టెంపుల్ మీ సేవలు అందిస్తున్నారు? నేను దాదాపు 20 సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తున్నాను. 20 సంవత్సరాల నుండి నేను చదువుకొని తర్వాత బయట ఉద్యోగం చేసుకొని నేను భగవద్గీత చదివిన తర్వాత ఈ సంస్థకి ఆకర్షణ పడ్డాను. ఉద్యోగం వదిలేసారు? ఎస్. ఆ విధంగా ఇక్కడ ఆ భగవద్గీత చదివిన తర్వాత స్వామీజీ వారిని చూసిన తర్వాత చాలా ఆకర్షణ పుట్టింది. అంటే నిజమైన జీవితం అంటే ఇది. భౌతికంగా ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా దానిలో ఆనందం లేదు. ప్రతి ఒక్కరు కూడా డబ్బున్నవాడు బాధపడుతున్నాడు, పేదవాడు బాధపడుతున్నాడు. ఎందుకంటే నిజంగా మనకి ఆత్మకి కావాల్సింది శాంతి. కాబట్టి అది డబ్బుతోని కానీ దేనితోని దొరకదు. కాబట్టి ఇది నిజమైన మార్గం అనుకొని యాక్చువల్లీ నాకు అనిపించింది. అప్పటి నుండి నేను వదిలేసి ఇక్కడ జాయిన్ అయిపోయాను. ఆ విధంగా నేను భగవంతుడికి వివిధ రకాలుగా సేవలు చేస్తున్నాను ఇక్కడ. అంటే 20 సంవత్సరాలు అంటే దాదాపు 2 దశాబ్దాలుగా ఇక్కడనే ఉన్నా అంటున్నారు. సో 2 దశాబ్దాల కింద ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంది? ప్రస్తుతం మేము చూస్తున్న ఇస్కాన్ టెంపుల్ కొంత అద్భుతంగా కనిపిస్తుంది. ఆ ఆర్కిటెక్చర్ విధానం కావచ్చు, ఆ లైటింగ్స్ కావచ్చు, భక్తుల రద్దీ కావచ్చు. ఈ 2 దశాబ్దాల కిందట ఈ ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంది మీరు మొదట వచ్చినప్పుడు? నేను వచ్చినప్పుడు ఇక్కడ అంటే అప్పుడు ఎక్కువ మంది రావడం లేదు. ఎందుకంటే అప్పుడు భక్తులు ఎక్కువ మంది లేరు. ప్రచార కార్యక్రమంలో అంత ఉధృతంగా జరగలేదన్నమాట అప్పుడు. ఆ తర్వాత రాను భక్తుల సంఖ్య పెరిగింది. అంటే భక్తులు అంటే జీవితాన్ని అంకితం చేసేవాళ్ళు. అట్లాంటి బ్రహ్మచారులు ఇప్పుడు చెప్పారు చూడండి, వాళ్ళంటే జీవితాన్ని అంకితం చేస్తారు. వాళ్ళకి ఇంకా వేరే సమయం ఏముంటూ వాళ్ళు 24 గంటలు ఇక్కడే ఉంటారు. వాళ్ళు చాలా విరివిరిగా ప్రచారం చేస్తూ ఎంతోమంది భక్తులను తీసుకొచ్చారు. అలా భక్తులను తీసుకురావడం వల్ల గత 20 సంవత్సరాలు నేను చూస్తున్నా ఎంతోమంది ఇప్పుడు ప్రతిరోజు కూడా 1000-2000 మంది వస్తున్నారు. జన్మాష్టమి కదా లక్షల మంది వస్తారు ఇప్పుడు. అంటే ఇంతకు ముందు అంత లేదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రచార కార్యక్రమం చాలా ఎక్కువగా పెరిగినాయి. తర్వాత మేము భగవద్గీత ప్రచారం చేస్తున్నాం, పుస్తకాలు వితరణ చేస్తున్నాం. ఈ విధంగా జనాల్లో ఎంతో మార్పు వచ్చింది దీన్ని చూసి. తర్వాత ఎంతోమంది యువకులు దీనికి ఆకర్షణ పడి వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉన్నారు. అది ఆకర్షణ పడి ఎంతోమంది ఇప్పుడు వస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఆ విధంగా ఇక్కడ ఈ టెంపుల్ ఎంతో అభివృద్ధి జరిగింది ఇప్పుడు వరకు అయితే. 4 రోజులు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. సో వివిధ దేశాల నుంచి కూడా వస్తున్నారు, వివిధ జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. ఇంకా శ్రీకృష్ణ వారి సేవలో పాల్గొనడానికి కావచ్చు, లేకపోతే ఇస్కాన్ టెంపుల్ దర్శించుకోవడానికి మీరు భక్తులకు తెలియని వాళ్ళకు చెప్పే విషయం ఏంటి? ఏం చెప్పదలుచు ఇట్లా మీరు ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి ఒకటే, అంటే ఇది యాక్చువల్గా ఎన్నో ధర్మాలు ఉన్నాయి మనకి. బట్ అన్నిటికన్నా సనాతన ధర్మం అన్నది మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ సనాతన ధర్మం ఏంటంటే భగవంతుడి యొక్క నామాన్ని కానీ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అది తీసుకుంటే కానీ ఏ ఒక్కరు కూడా ఆనందంగా ఉండలేదు. సో మేము వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో నిజమైనది ఏంటంటే భగవంతుడి యొక్క నామం. మీరు ఎన్నెన్నో చేయండి, బట్ ఈ భగవంతుడి యొక్క నామం తీసుకుంటే తప్ప మీ జీవితంలో నిజమైన మార్పు అన్నది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో భగవంతుడు అంటే ఎవరు మర్చిపోయారు. ఏదో తాత్కాలికంగా ఒక సెంటిమెంటల్గా చేస్తున్నారు. బట్ నిజంగా భగవంతుడు అనేవాడికి శాశ్వతమైన సంబంధం ఉంది. అది భగవద్గీతలో చెప్పడం జరిగింది. నేను తండ్రిని,
నేను ప్రతి ఒక్కడికి తండ్రిని. అంటే ఏంటి, ప్రతి ఒక్కరిని ఈ సృష్టిలో ప్రతి జీవిని భగవంతుడు పోషిస్తున్నాడు. సో అది తెలియక మనం ఇక్కడ ఏదో చాలా ఎంతో సంపాదించి ఆనందంగా ఉండాలనుకుంటున్నాం, కానీ ఎవరు ఆనందంగా ఉండలేరు అనమాట. ఎంతవరకు అయితే భగవంతుడితో సంబంధం తీసుకోరో అంతవరకు ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు అనుకొని మనకి ఆ విధంగా మేము ప్రచారం చేస్తామంట. వచ్చిన వాళ్ళకి ఆ విధంగా ఆకర్షణ. తర్వాత ఇక్కడ మేము ప్రసాదం వితరణ, భగవంతుడికి ఎంతో మంచిగా అలంకరిస్తారు. ఆ అలంకరణ చూసి ఎంతో అద్భుతంగా వాళ్ళు ఎంత ఆనందం అనిపిస్తుంది, ఎంత బాగుంటాడు భగవంతుడు అనుకొని. ఆ విధంగా వాళ్ళు ఆకర్షణ పడి ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు అన్నమాట. అది రైట్. ఇది చూసాం కదా ఇస్కాన్ ఆలయంలోని ఎన్ని ప్రత్యేకతలు. మనం ఎంట్రన్స్ నుంచి పడితే ఆ ఆర్కిటెక్చర్ విధానం కావచ్చు, శ్రీకృష్ణుడు పెరిగిన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్న పరిస్థితులు కావచ్చు. మరీ ముఖ్యంగా ఇందాక ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే, సాధారణంగా ఎక్కడైనా సరే ఒక గుడిని కావచ్చు, లేకపోతే ఒక చర్చిని ఏదైనా మసీదు ఎంచుకున్నప్పుడు ఈ మతస్థులే రావాలా, ఇట్లాంటి బ్యారియర్స్ ఉంటాయి. కానీ ఇస్కాన్ ఆలయంలో మేము అందరిని ఆహ్వానిస్తాం. కేవలం భూమిపై వచ్చిన వాళ్ళు మనుషులు. శ్రీకృష్ణ దేవుడు ఎప్పుడు చెప్పాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మతాలు కులాలనే ఒక అడ్డుగోడ కట్టం. ఇక్కడ అట్లాంటి అడ్డుగోడలు ఏముండే, ఎవరన్నా రావచ్చు, ఇక్కడ శ్రీకృష్ణ వారి సేవలో పాల్గొనవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ఆలయానికి సంబంధించిన కమిటీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే 15, 16, 17, 18 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ అటు సెలబ్రేషన్ జరగబోతున్నాయి. మేము ఐన్యూస్ తరఫు నుంచి మేము కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే సెలబ్రేషన్లో అందరు పాల్గొనాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. కెమెరామెన్ వసంత్తో పవన్, ఐన్యూస్, హైదరాబాద్.